చాలామంది హీరోలకి మీరు సంగీత దర్శకత్వం వహిస్తుంటారు. అది రామ్ చరణ్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, వీళ్ళందరికీ మీ ట్యూన్ల విషయంలో వాళ్ళతోటి ఎలా మీరు ట్యూన్ అవుతుంటారు? అంటే అంటే మనం ఇప్పుడు 900 సినిమాలు వాయించాము, 900 ఫిల్మ్స్ యాజ్ ఎ మ్యూజిషియన్గా వాయించాం అందరి హీరోలకి. ఒక 64 మ్యూజిక్ డైరెక్టర్స్ నేర్చుకున్నాం, వీళ్ళు ఎలా చేస్తున్నారు. దాదాపు 7,000 స్టేజ్ షోలు అయిపోయింది బాలు గారితో, చాలా మందితో. ఇది నేర్చుకుని ఇంప్లిమెంట్ చేస్తున్నాను అంతే. వాళ్ళ యాటిట్యూడ్స్, ఒక్కొక్క హీరోస్కి ఒక్కొక్క యాటిట్యూడ్ ఉంటుంది, అది ఎలా అని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాను అంతే, మరేం లేదు. అది ఆ సైన్స్, ఒక సైన్స్, అది నేర్చుకోవాలంతే. మాకు తెలుసు ఈ సాంగ్ వీళ్ళకి సెట్ కాదు, ఈ సాంగ్ వీళ్ళకి సెట్ కాదు అని తెలిసిపోతుంది మాకు. సో అంటే వాళ్ళ తగినట్టు, ఆ స్క్రిప్ట్ తగినట్టు వెళ్ళిపోతాం అంతే. ఇప్పటికీ మీరు క్రికెట్ రెగ్యులర్గా సాటర్డేస్ అంటే నేను వర్క్ చేయను, గ్రౌండ్లోనే ఉన్నాను. దట్స్ మై స్పేస్. ఈ ఫీల్డ్లో మీరు రకరకాల బాణీలు వినిపిస్తారు, మరి అక్కడికి వెళ్ళినప్పుడు క్రికెట్ ఫీల్డ్లో మీరు ఇచ్చే ట్యూన్లు ఎలా ఉంటాయి? బట్ అక్కడ కూడా సింగర్స్, మ్యూజిషియన్స్, మళ్ళీ వేరే ఫ్రెండ్స్ లేరు. రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్ ఉండరు. అక్కడ కూడా మృదంగం వాయించేవాడే క్రికెట్ ఫ్రెండ్. అందరూ క్రికెట్, మా సింగర్సే మా టీము. సో అక్కడ కూడా మ్యూజిక్ సంబంధించిన వాళ్ళే ఉంటారు. సో డైవర్షన్ అయితే ఉండదు, అక్కడ కూడా మ్యూజిక్ మాట్లాడతాం, బట్ క్రికెట్ ఆడతాం. బట్ క్రికెట్ ఆడతారా? అంతే, ఎగ్జాక్ట్లీ. 2 టీంలు ఉన్నాయి సాటర్డే సండే, 2 టీమ్స్తో క్రికెట్ ఆడతాం. హైదరాబాద్, చెన్నైలో. క్రికెట్ కోసం మీరు అన్ని పని కూడా వదిలేసి వెళ్ళిపోతారని కూడా ఒక మాట వినపడుతూ ఉంటుంది. క్రికెట్ ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. ఇట్స్ ఎమోషన్ లెట్ అవుట్ ఫర్ మీ. అది నాకు ఎమోషన్ లెట్ అవుట్ కావాలి. కొంతమంది పబ్లిక్ వెళ్తారు, బార్కి వెళ్తారు, నాకు ఆ గోల్ అంతా లేదు. నాకు క్రికెట్ ఇస్ మై ఎవ్రీథింగ్. ఇఫ్ నాట్ మ్యూజిక్ ఐ విల్ బి ఇన్ క్రికెట్ అంతే. క్రికెట్లో మీ స్పెషలైజేషన్ ఏంటండి? మీడియం పేసర్, ఓపెనింగ్ బ్యాట్స్మెన్. క్రికెట్లో మీ హైయెస్ట్ స్కోర్ ఎంతో తెలుసుకోవచ్చా? 173. 1983 వరల్డ్ కప్లో కపిల్లో కొట్టిన స్కోర్ గుర్తొస్తుంది. అవునా, నాకు తెలియదు. మీకు 173 25 ఓవర్స్లో 256 కొట్టాము చెన్నైలో. ఎంసీసీ అని మెడ్రాస్ క్రికెట్ క్లబ్ టీంతో ఆడాము. మేము చాలా లీగ్స్ ఆడతాం చెన్నైలో. హైదరాబాద్లో లీగ్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు, చెన్నై లీగ్స్ ఆడతాం. మా టీం, మా క్యాప్టెన్ ఉన్నీకృష్ణ, మా టీం గారు సింగర్ ఉన్నీకృష్ణ, రమేష్ వినాయకం, చాలా మంది ఉన్నారు మా టీంలో. మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? ధోని అంతే. ఇంకా ఎవరు ఎక్కువ మంది లేదు, ఒకే అబ్బాయి ధోని అంతే.